హాయ్ ఫ్రెండ్స్, అర్ధ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలి. చికెన్ ఫ్రైకి ఒక ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా వేసి 2 విజిల్లు ఇవ్వాలి. 2 విజిల్లు వచ్చేటట్టు. లోపల 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ కొట్టుకోవాలి. 4 మీడియం సైజు ఉల్లిపాయలని ఇట్లా పేస్ట్ లాగా ఆనియన్ పేస్ట్ కొట్టుకున్నాను. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను పక్కన బాండీలో. ఇప్పుడు చెక్క, ఆకు, 4 లవంగ మగ్గలు వేసి ఈ పక్కన రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అంతా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్, చెక్క, మసాలా దినుసులు వేసినా కదా ఆయిల్లో బిర్యానీ ఆకు, 4 లవంగ మొగ్గలు వేసిన ఫస్ట్ వేసి ఈ ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ని బాగా. 1 స్పూను అల్లం వెల్లిగడ్డ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్లో వేసి ఉడకబెట్టాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి పసుపు ఇందులో కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా ఇందులో కూడా వేసుకోవాలి. 1 స్పూన్ తగినంత చూసుకుని వేసుకుందాం. చాలా పోతే వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలిపి చిన్నమాట వేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు బాగా కలపాలి. కొద్దిగా మాడకుండా చూసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇది చికెన్ ఫ్రైకి. ఇప్పుడు ఇందులోని 4 పచ్చిమిరపకాయలు, కలేమాకు వేసేసుకోవాలి. 4 మధ్య కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న చికెన్ మూత తీసి వాటర్ లేకుండా తీసేసి చికెన్ని బాండీలో వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్లో లేకుండా ఈ చికెన్ ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లో చికెను ఉడకబెట్టిన చికెన్ వేసేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఇక వాటర్ ఉన్నాయి కదా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ ఉడకబెట్టిన వాటరే కొద్దిగా వేసినవి మిగిలినవి ఉంటే అందులో వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి దగ్గరికి అయ్యేటట్టు. చికెన్ ఉడకబెట్టిన వాటర్ని కొద్దిగా వేసిన నేను వేసి అది దగ్గరికి అయ్యేటట్టు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉంచాలి చిన్న మంట మీద. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి ఇది బాగా కలుపుకోవాలి. అయిపోయింది కదా, మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇక వాటర్ లేకుండా దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు కారం, ఇది మసాలా కారం, అందుకే నేనేం మసాలా వేయట్లేదు. 2 స్పూన్లు వేస్తాం కదా, 2 స్పూన్లు మసాలా కారం వేస్తాం. అంతేనండి, ఎంత రుచిగా చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఇంకా దగ్గరికి అవ్వాలి, అయితే చక్కగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో రుచిగా చికెన్ 5 మినిట్స్లో రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.